హాయ్ అండి అందరికీ. నేను మీ సంధ్య కలెక్షన్, సంధ్య హోమ్ ఫుడ్స్ కమ్యూనిటీ పోస్ట్‌లో పెట్టాను కదా! ఈ పిక్స్ అయితే మార్నింగ్ అయితే చేశానండి. ఇప్పుడు మీ అందరి కోసం పోస్ట్ అయితే చి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళైతే మన యూట్యూబ్ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. నేనేం చేస్తున్నానంటే పొడి అటుకులు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవైతే రెడీగా ఉంటే ఒక ఈవినింగ్ టైంలో కానీ, జర్నీస్‌లో కానీ ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళడానికి, తినడానికి ఈజీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు అయ్యప్పళ్ళ సీజన్ కదండీ! వాళ్ళకి కూడా చేసి పంపియొచ్చు స్వాములు వెళ్ళేటప్పుడు. కాకపోతే ఒక్కటే సేమ్ ప్రాసెస్ చేయండి చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే. ఒక వెల్లుల్లి మాత్రం వేయకండి. స్వాములకైతే వెల్లుల్లి 2 పనికిరావు కదా! అదొక్కటి స్కిప్ చేసి మిగిలినంతా సేమ్ ప్రాసెస్‌లో చేసేయండి. ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ఒక తట్ట లాంటిదైతే వెడల్పుగా ఉండే తట్ట అయితే పెట్టేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పల్లీలు, డ్రై ఫ్రూట్స్ అంటే కాజు ఒకటే అండి, బాగుంటుంది క్రిస్పీగా. మంచిగా వేసి గోలిన తర్వాత కలర్ మంచిగా మారిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు ఎక్కువగా వేసుకోవాలి. నేను వేసినవి చప్పటివి, అందుకే కొంచెం ఎక్కువగా వేసాను క్వాంటిటీ. వేసి కరివేపాకు అయితే కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. క్రంచినెస్ వచ్చేస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. వేసేప్పుడైతే ఇంట్లో మంచి పోపు స్మెల్ కానీ, టేస్ట్ కానీ తెలిసిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలకు కూడా ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. చాలా బాగుంటుంది. అవి కొంచెం కలర్ మారగానే అందులో కొంచెం సాల్ట్ కూడా ఎక్కువ పట్టదండి, కొంచెమే పడుతుంది అటుకులలో. కొంచెం ఎక్కువైనా కూడా ఎక్కువ ఉప్పుగా కనిపించేస్తుంది. కొంచెం లిటిల్ బిట్ షుగర్ వేసి మంచిగా గోలిన తర్వాత మనం ఎంత క్వాంటిటీ అటుకులు వేసుకోవాలనుకుంటున్నామో వేసుకోవాలండి. ఇది మాత్రం ఈ అటుకులు వేసాక మీడియం ఫ్లేమ్లో నుంచి స్లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి, లేదంటే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. నేను చేసింది ఎంత బాగా వచ్చిందో ఒక్కసారి పిక్లో చూసేయండి. మంచిగా అటుకుల సైజ్ అనేది మొత్తం క్రిస్పీగా ఇవ్వాలి, చిన్నగా అయిపోవాలి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఇది ఉంటే రెడీగా టీ కానీ, అలసిపోయి బయటికి తిరిగి వచ్చినప్పుడు ఈజీగా తినడానికి అయితే ఉంటుంది. కొంచెం తినగానే టమ్మీ ఫుల్గా కూడా ఉంటుంది. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ ఒక్కసారి చేసి ట్రై చేసి చూడండి. హెల్తీ రెసిపీ కూడా. ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఈవినింగ్ టీతో పాటు కూడా తినేస్తాను ఇలాంటివి ఏవైనా అంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక చిన్న కామెంట్ ద్వారా ఎలా ఉందనేది తెలియచేయండి. థ్యాంక్ యూ అందరికీ.